Hello student, today we are going to discuss the articles came in Hindu and Telugu newspapers like Eenadu, Velugu, Sakshi, etc. So the video goes on bilingual in both English and Telugu. సో దాదాపు 2 hours స్పెండ్ చేసి మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. So let's get into the first article. Okay, so Supreme Court has rejected review of the judgment, same-sex marriage judgment. So Supreme Court Thursday rejected the petition of same-sex marriage, and so same-sex marriage legalized in 2018 Navtesh Singh Johar versus Union of India. So Supreme Court has legalized the rights of the LGBT community, and but Supreme Court rejected the recognition of marriages of LGBT community. There was an issue going in Supreme Court about this. So actually the marriage should be recognized under Special Marriage Act 1954. Okay, but Supreme Court still has not given any judgment, any decision on the marriages under Special Marriage Act of LGBT community. Okay, so ఇంకోటి ఏంటంటే పుట్టుస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ కేసు అంటారు. పుట్టుస్వామి కేసుని ఇది 2017 ఐ డి నాట్ రిమెంబర్ 17 or 2019లో సుప్రీం కోర్ట్ వచ్చేసి ఈ కేసుని పుట్టుస్వామి కేసుని రైట్ టు ప్రైవసీ కేసుని జడ్జిమెంట్ ఇచ్చింది పుట్టుస్వామి కేసులో. సో దేర్ in that it has given right to marry person is one's own choice is an integral part of article 21. అంటే మ్యారేజ్ అనేది పర్సనల్ చాయిస్ అని చెప్పేసి దాన్ని ఫండమెంటల్ రైట్ కింద ఆర్టికల్ 21 ఆర్టికల్లో డిక్లేర్ చేయబడింది. సో దిస్ ఈస్ ద ఇష్యూ. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, జడ్జ్మెంట్ విల్ ఆస్క్ ఇన్ exam. Okay, so which judgment the LGBT community is recognized as a constitutional right. Okay, so and also one more thing here, it decriminalized the section 377 of the IPC code. Okay, that is the thing. Next, subcategorization of SC/ST creamy layer. So recently Supreme Court has given judgment with 6:1 ratio that subcategorization is legalizable. Okay, so in that case so one person, Gawai, he went to the extent that he has given even creamy layer can be given in SC/ST caste. Okay, so there was a debate happened at that time, and yesterday Supreme Court mentioned that it is up to the state government whether to give subcategorization or not for the SC/STs. So recentగా జస్టిస్ JY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం SC/ST సబ్కాటగరైజేషన్ చేసుకోవచ్చని చెప్పింది అనమాట. సో దాంట్లో 6:1 రేషియో
జడ్జిమెంట్ ఇచ్చింది. 6 మెంబర్స్ అప్రూవ్ చేశారు, 1 పర్సన్ 1 జడ్జ్ దాన్ని ఒప్పుకోలేదు. ఈ 6 జడ్జ్లో బిఆర్ గవాయి అనే సుప్రీంకోర్టు జడ్జ్ సబ్ కేటగరైజేషనే కాదు, దాని సుప్రీం ఎస్సీ/ఎస్టీ క్యాస్ట్లలో క్రిమి లేయర్ కూడా పెట్టవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ నిన్న జడ్జిమెంట్లో స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఇష్టం బట్టి క్రిమి లేయర్ అనేది ఇవ్వచ్చు అని చెప్పింది అనమాట. దట్ ఈస్ అ న్యూస్ యాక్చువల్లీ. సో హియర్ మనకు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ/ఎస్టీ క్యాస్ట్కి ఎస్సీ/ఎస్టీ సబ్ కేటగిరీకి సంబంధించిన ఆర్టికల్స్ ప్లస్ జడ్జిమెంట్స్ మనం చూసుకోవాలి. 1995లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 years వరకు సబ్ కేటగరైజేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2005లో ఈవి చెన్నప్ప కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు అనేది హాల్ట్ చేసింది సబ్ కేటగరైజేషన్ని. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ స్టేట్ ఆఫ్ పంజాబ్ దేవేందర్ సింగ్ అండ్ అదర్స్ వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆఫ్టర్ 19 years the judgment came on sub categorization of SC/ST caste. ఓకే, సో ఇందులో ఏం చెప్పిందంటే సబ్ కేటగరైజేషన్ ఈజ్ లీగల్ అని చెప్పింది అనమాట. సో మనకి సబ్ కేటగరైజేషన్ చేయడం వల్ల ఇంపాక్ట్ అయ్యే ఆర్టికల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఏ ఆర్టికల్ కింద మనకి సబ్ కేటగరైజేషన్ జరుగుతుంది అంటే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. సో there should not be any discrimination within the caste, all are equal in the caste. So that is why article 14 mentioned, and article 15 class 4 there should not be any discrimination on the ground of religion, race, caste, place of birth అని చెప్పేసి 5 పారామీటర్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని అది డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి 15. ఓకే, ఈ 15 class 4 అండ్ క్లాస్ 16 class 4 అనేవి రీసెంట్గా యాడ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లిస్ట్ సెంట్రల్కి సంబంధించింది కాదు, స్టేట్ లిస్ట్లో అయితే దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 341 అండ్ 341 class 1 అండ్ class 2 అనమాట. ఆర్టికల్ 341 class 1 వచ్చేసి ఇట్ హ్యాస్ గివెన్ అథారిటీ టు ప్రెసిడెంట్ will include some of the caste into ST or SC, only SC, and he can remove caste from SCs. He is the authorized person to do that. So that is the mentioned in article 341 class 1. okay, so article 341 class 2 వచ్చేసి పార్లమెంట్ అనేది ప్రెసిడెంట్ లిస్ట్ చేసిన తర్వాత పార్లమెంట్కి అథారిటీ ఉందన్నమాట. ఐదర్ ఎక్స్క్లూడ్ ఆర్ ఇంక్లూడ్ సమ్ ఆఫ్ ది క్యాస్ట్స్ tribe from the list of the SCs by passing a law. So if you see the president to specify the caste, races and tribes as SCs for any state or union territory. So this is important, not central. Okay, tribes as a SCs for any state or union territory. Okay, so article 341 వచ్చేసి SCs కి సంబంధించింది. సో ఆర్టికల్ 340 వచ్చేసి ఎస్టీస్కి సంబంధించింది. ఆర్టికల్ 340 class 1, ఆర్టికల్ 340 class 2. 340 class 1 వచ్చేసి సేమ్, ప్రెసిడెంట్ స్పెసిఫైస్ ది which caste to be included in the STs list.
Article 340 class 2 వచ్చేసి Parliament may include or exclude any caste from the list of STs. Okay, in the same way Article 342 belongs to BCs. Okay, these are the important articles. సో మనకి సిలబస్లో మనకి గ్రూప్ 2 పేపర్ 3 సిలబస్లో మనకి సొసైటీలో ఉంటుంది, పాలిటీలో ఉంటుంది అనమాట. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అని చెప్పేసి. సో అందులో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ వచ్చేసి స్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్కి ప్లస్ ఎస్సీ ఎస్టీస్కి ఉన్నాయని చెప్పేసి మనకి అందులో ఉంటుంది అనమాట. సేమ్ అదే మనకి సొసైటీలో ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. 15 class 4 వచ్చేసి స్టేట్ మేక్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో ఈ ఆర్టికల్ 15 class 4 అనేది ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్తోని 1951 ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఇంక్లూడ్ చేశారనమాట అప్పుడు పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆర్టికల్ 16 class 4 16 class 1 16 class 4 వచ్చేసి మేక్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఇఫ్ అడెక్యురేట్లీ రిప్రజెంట్. ఓకే, ఇది కూడా ఇన్ ద బిగినింగ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, బట్ మేక్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిజర్వేషన్ అపాయింట్మెంట్స్. సో తర్వాత యాడ్ చేశారు దీన్ని. సో దీంతో కాకుండా మనకి మీకు కావాలంటే మీరు ఇంకా చూసుకోవాలనుకుంటే ఆర్టికల్ 338A 338 వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అది వచ్చేసి 16th అమెండ్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ 338A వచ్చేసి ఎస్సీస్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, అది వచ్చేసి 18th అమెండ్మెంట్ ద్వారా క్రియేట్ చేశారు. నెక్స్ట్ 338B వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, అది రీసెంట్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ 2018లో 102 సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేయబడింది. ఓకే, లిస్ట్ ఆఫ్ ప్రొవిజన్ దెర్ ఆర్ మెనీ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఎస్సీ ఎస్టీస్. యూ కెన్ గో త్రూ ఆర్టికల్ 330 331 ఓకే 334. So article 335. Okay, these are the articles for special provision for backward castes and SCs and STs. Okay, next move to the so if you look into the judgments pronounced for creamy layer. Okay, so in the state of Kerala versus N.M. Thomas, this is not much important, but the most important is this one, Indira Sahani case. A nine judgment of the Supreme Court emphasized that government must exclude creamy layer within the OBC category. Okay, so that's why National Commission for Backward Classes has created, but the constitutional status happened in 2018. There was no constitutional status for NCBC before 2018. Okay, next EV Chinnaya versus State of Andhra Pradesh. Just now we have discussed about subcategorization of SCs. Okay, next Jarnail Singh versus Lakshmi Narayana Gupta. Okay, creamy layer article 341 and 342 doesn't think okay with the presidential list. Supreme Court opinion the application of creamy layer. Okay, there would not be application of creamy layer for 341 for SCs, but it is applicable for 342 BCs. Okay, next and one more thing, so recently section 152 of BNS is in news. What is section 152 of BNS? మనకి ఇంతకుముందు సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ అనేది ఇంతకుముందు ఉండేదన్నమాట. అది వచ్చేసి సెడిషన్ యాక్ట్ అనమాట. ఇప్పుడు హూఎవర్
రైజింగ్ స్లోగాన్స్ ఆర్ యాక్టింగ్ అగైనిస్ట్ అవర్ కంట్రీ, మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే వాళ్ళని అరికట్టడానికి సెక్షన్ 124A సెడిషన్ యాక్ట్ అనేది యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో నౌ సెక్షన్ 152 ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద సేమ్ పర్పస్ ఆఫ్ బిఎన్ఎస్, భారత్ న్యాయ సంహిత. సో ఇది వచ్చేసి మనకి కొత్తగా వచ్చిన 3 చట్టాల్లో ఒకటనమాట. ఓకే, సో ఆ సెక్షన్ 152ని సెడిషన్ యాక్ట్ కింద యూజ్ చేస్తున్నారు, అది న్యూస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో మన సబ్ కేటగరైజేషన్ని అధ్యయనం చేయడానికి స్టేట్ గవర్నమెంట్ అనేది షమీమ్ అఖ్తర్ అనే జడ్జ్ని ఒక కమిషన్ కింద, 1 ప్యానల్ కమిషన్ కింద అపాయింట్ చేశారనమాట. వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు ఆ ప్యానల్కి 60 డేస్లో మనకి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి. సో ఈ ప్యానల్ డిసిషన్ వచ్చిన తర్వాతనే మేబీ న్యూ ఎగ్జామ్స్, కొత్త నోటిఫికేషన్స్ కానీ కొత్త ఎగ్జామ్స్ కానీ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఓకే, so this is small news here. Aslam Farshori, okay, celebrated broadcaster, poet, theater, film actor, he recently passed away. He was 76. Okay. He used to broadcast in Air India, All India Radio. Okay, sorry, All India Radio, Air, we call it as Air Radio. Okay, next so recently state government, Telangana government changed Dharani to Bhumi Bharati. ధరణిని స్టాప్ చేసేసి భూభారతి అని చెప్పేసి కొత్తగా యాక్ట్ పాస్ చేశారనమాట. సో భూభారతి పోర్టల్ అనేది దానికోసం తీసుకొస్తారనమాట. సో అది న్యూస్, అది ఇంపార్టెంట్ న్యూస్, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది. భూభారత్ అనేది సేమ్ ఇట్ ఈజ్ కర్ణాటకలో కూడా సేమ్ భూభారతి అనే పిలువడం జరుగుతుంది. వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయడం కోసం ఇలా పెట్టారనమాట, తీసుకొచ్చారు. ఓకే, 6th generation aero engine can be developed by tying up with foreign firm DRDO chief. ఓకే, మనకి మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి వీఆర్ డెవలపింగ్ తేజస్ అండ్ వీఆర్ ఇంపోర్టింగ్ రఫేల్ అండ్ వీ హ్యావ్ MiG airplanes. ఓకే, సో బట్ వాటిలో డిఫెక్ట్ ఏంటంటే మన ఇంజన్ అనేది మనది ఉండదు. బేసిక్గా we do not have our own engine. We are importing from Russia, either Russia or US. From US it is General Motors. Okay, they are providing engines to our squadrons. Okay, so మనకి రఫేల్ కూడా 5th generation కాదు, రఫేల్ అనేది 4.5 generation. This was a UPSC question last prelims. Okay, now what government thinking is they are trying to develop 6th generation aero engine. Okay, for that we required at least 15% of the defense budget, but currently we have 5% of the defense budget. It takes okay, country will have to invest 4 billion to 5 billion, means approximately 47 to 50 crores అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మీ టికెట్ యాప్ టు మేక్ టికెట్ బుకింగ్
అంటే పార్కింగ్స్కి చాలా చోట్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నిటికీ ఒకటే పార్కింగ్ టికెట్ పెట్టడానికి ఇక్కడ మీ టికెట్ అనేది ఒక పోర్టల్ని, ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ సింగర్ జయచంద్రన్ పాసెస్ అవి. సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్ కానీ లేదంటే గ్రూప్స్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి, లేదంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. సో లెబనాన్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్ పైన ఉంటుందన్నమాట లెబనాన్. సో వాళ్ళకి కొత్త న్యూ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్నారు అనమాట. వాళ్ళు ఎవరంటే జోసెఫ్ అవోన్. ఇది ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే. సో హైదరాబాద్లోనే మనకి వరంగల్ని కూడా డెవలప్ చేద్దామనే ప్లాన్లో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. దానికోసం వాళ్ళు చాలా డెవలప్మెంట్ ప్లాన్స్ అనేవి చేస్తున్నారు. అందులో టెక్స్టైల్స్ పార్క్, ఆల్రెడీ టెక్స్టైల్ పార్క్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ 12 ఇంట్రడ్యూస్ చేసిన టెక్స్టైల్ పార్క్లో వరంగల్ కూడా ఒక టెక్స్టైల్ పార్క్. ఓకే. సో దాంతోపాటు ఐటీ ఫార్మా అనేది అభివృద్ధి చేయడానికి డిస్కస్ చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని చెప్పేసి మన తెలంగాణలో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి పాస్ అవుతున్నాయి అన్నమాట. అందులో ఒకటి వచ్చేసి వరంగల్ నుంచి పాస్ అవుతుంది. వరంగల్ నుంచి అది వచ్చేసి నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాంట్లో వరంగల్ అనేది ఆ ఇండస్ట్రియల్ కారిడార్ గుండా పాస్ అవుతుంది. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే. సో భూభారత్ అనేది యాక్ట్ కింద పాస్ అయింది. గవర్నర్ దానికి అసెంట్ ఇచ్చారు బిల్కి. ఒక బిల్ పాస్ కావాలంటే ఫస్ట్ బిల్ అనేది స్టేట్ గవర్నమెంట్లో అయితే లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభలో పాస్ అయినా పాస్ కాకపోయినా డిస్కషన్ జరిగిన తర్వాత మళ్ళీ లోక్సభకు వస్తుంది. తర్వాత దాన్ని గవర్నర్కి పంపిస్తారు. ఒకవేళ అది దాంట్లో ఏమైనా ఇష్యూ కానీ సెంట్రల్ సబ్జెక్ట్కి సంబంధించిన కానీ ఏదైనా ఉంటే గవర్నర్ ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది అండర్ ఆర్టికల్ 200. ఓకే. సో దాన్ని గవర్నర్ రిఫరెన్స్ టు ప్రెసిడెంట్ బిల్ అంటాము. కానీ ఇక్కడ వచ్చేసి ఇది స్టేట్ బిల్, స్టేట్కి సంబంధించింది కాబట్టి గవర్నర్ వచ్చేసి అసెంట్ ఇచ్చారనమాట. ఓకే. సో ఆరోగ్యశ్రీకి 120 crores రిలీజ్ చేయడం జరిగింది. పెండింగ్ బిల్స్ ఉన్నవనేవి దాన్ని క్లియర్ చేయడం కోసం చేశారనమాట. అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రవాసీ భారతీయ దివాస్, 18th ప్రవాస భారతీయ దివాస్ అనేది మనకి భువనేశ్వర్లో జరుగుతుంది ప్రజెంట్. సో ఇది ప్రవాస భారతీయ దివస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ టార్గెట్స్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ 2047 నాటికి ఇండియా షుడ్ బి డెవలప్డ్ కంట్రీ అనే టార్గెట్ పెట్టినారు. దాని నుంచే మన స్కీమ్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ అనేది చేయడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయి సో మనకి 2078కి నెట్ జీరో ఎమిషన్ ఫ్రీ భారత్ అని చెప్పేసి, 2030 కల్లా మన ఇండియన్ రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫైడ్ అవ్వడానికి అని చెప్పేసి ఇలా చాలా టార్గెట్స్ ఉన్నాయి. అవి అనేది ఇలా న్యూస్లో వచ్చినప్పుడు చదివితే మనకి ఇంకా గుర్తుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఎల్ఐసి అనేది కొత్తగా బీమా తీసుకొచ్చారనమాట. ఓకే. సో
ఓన్లీ ఫర్ ఫీమేల్స్కి ఎల్ఐసి బీమా సఖీ యోజన. ఓకే. సో డిసెంబర్లో హర్యానాలో పానిపట్లో యోజన ప్రారంభించారు. ఇప్పటివరకు 52,000 రిజిస్ట్రేషన్ కాగా 27 అపాయింట్మెంట్ లెటర్లు జారీ అయ్యాయి. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎల్ఐసి బీమా అంటే ఏంటి, కేటగిరీ ఏంటి, ఎవరికి, ఉమెన్కి, ప్లస్ ఏజ్ కేటగిరీ ఏంటి వచ్చేసి 18 to 70. మనకి అటల్ పెన్షన్ యోజన అనేది ఉంటుంది అనమాట. అదేంటి 18 to 59 ఏజ్ మధ్యలో పెన్షన్. ఒకవేళ పెన్షన్ కోసం ఎవ్రీ మంత్ 1,000 నుంచి 10,000 వరకు డిపాజిట్ చేస్తే మనకి 60 years తర్వాత పెన్షన్ అనేది వస్తుందన్నమాట. మినిమం 3,000 ఆ రేంజ్లో. సో అది వచ్చేసి అటల్ పెన్షన్ యోజన. బట్ ఇది వచ్చేసి ఎల్ఐసి బీమా సఖీ. సో ఇది వచ్చేసి 18 to 70 మధ్యలో ఏజ్ కేటగిరీ. అది వచ్చేసి 18 to 59. ఇలాంటివి కంపల్సరీ అడుగుతారు. ఓకే. వీరికి 3 ఏళ్ల పాటు నెలకు 7,000 చొప్పున స్టైపెండ్ ఇస్తామన్నారు. మహిళలందరూ బీమా సఖీగా చేరవచ్చని 3 ఏళ్ల పాటు 7,000 చొప్పున స్టైపెండ్ ఇస్తామని అన్నారు. సో ఇది ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న ట్రైబ్స్ జారావాస్, ఓంగ్స్, అండమానీస్ అని చెప్పేసి చాలా ఇలా 4-5 ట్రైబ్స్ వరకు ఉంటారనమాట. సో వాళ్ళు 4 వచ్చేసి పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ కేటగిరీలో ఉన్నారు. అరౌండ్ 72 అనేది టోటల్ ఇండియాలో పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. అందులో ఈ 4 ట్రైబ్స్ అనేవి అంతరించిపోతున్న గిరిజన తెగగా గుర్తించబడినాయి అన్నమాట. సో దాంట్లో అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణ అండమాన్ జిల్లాలో జిర్కటాంగ్లో జారావా కమ్యూనిటీకి చెందిన 19 స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్ 2005 ప్రకారం 19 మందికి ఓటర్ లిస్టులో చేర్చారనమాట. అది ఇక్కడ. సో వాళ్ళు ఎవరో చూద్దాం. జారావాస్ తెగ. ఓకే. జారావా తెగ వాళ్ళు ఇందులో చేర్చబడ్డారు. సో ఇందులో ఉన్నమాట గ్రేట్ అండమానీస్, ఓంగ్స్, జారావాస్, సెంటినలీస్, నికోబారీ, షాంపెన్స్ ఇలా ఉన్నారు. కాకపోతే దాంట్లో జారావాస్, ఓంగ్స్, సెంటినలీస్ అనే వాళ్ళు గ్రేట్ అండమానీస్ 4 వచ్చేసి మనకి పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్ లిస్ట్లో చేర్చబడ్డారనమాట. సో అలాగే తెలంగాణలో వచ్చేసి మనకి 4 కమ్యూనిటీస్ వచ్చేసి పర్టికులర్ వల్నరబుల్ ట్రైబ్స్లో చేర్చబడ్డారు. వాళ్ళు వచ్చేసి కొండారెడ్డిస్, కోలం, ఆన్స్, ఇంకొకరు ఎవరో తెలియదు. అది ఈ 3 మెంబర్స్ అయితే అందులో ఉన్నారనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ద న్యూస్. సో రీసెంట్గా పిఎస్ఎల్వి C-60 రాకెట్ని స్పేస్లోకి పంపించారన్నమాట January 9th. సో దాంట్లో ఏంటంటే స్పేస్ షిప్ అనేది INS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ISS అనేది ఒకటి అన్ని ఒక 4-5 కంట్రీ సహకారంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది నిర్మించబడింది అనమాట. వేటి అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్. సో ఇలాంటి ఇంటర్నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్స్తో సహకారంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది నిర్మించడం జరిగింది. సో అలాంటిదే ఇండియా అనేది ఒక స్పేస్ స్టేషన్ అనేది స్పేస్లో నిరంతరంగా ఉండడానికి మనం ఒక స్పేస్ స్టేషన్ నిర్మించబోతున్నాం. దానికి ప్రికర్సరే అంటే దానికి ముందు చేయబడిన ఎక్స్పెరిమెంటే ఇది. ఓకే. దీన్ని స్పేస్ డాగ్స్ అంటారు అనమాట. ఓకే. సో దాంట్లో ఏంటంటే 2 మాడ్యూల్స్ వచ్చేసి ఇలా ఒకదానికొకటి కలవడానికి చేసే ఎక్స్పెరిమెంట్ అదొకటి. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే అలానే మనకి ఆహారంలో అంతరిక్షంలో ఏదైనా స్పేస్లో ఏదైనా
ఫుడ్ని ప్రొడక్షన్ చేయవచ్చా అనేది ఎక్స్పెరిమెంట్ కోసం చేస్తున్నాను అనమాట. అది కొంచెం సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇంతకుముందు డిస్కస్ చేస్తాం ప్రవాస భారతీయ దివస్ అనేది. ప్రవాస భారతీయ దివస్ అనేది ఎవ్రీ ఇయర్ జనవరి 9th రోజు జరుపుకుంటాం. ఎందుకు జనవరి 9th స్పెషల్ అంటే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం అనమాట. ఓకే, సో ఈ ఇయర్ వచ్చేసి 18th ప్రవాస భారతీయ దినోత్సవం. అది ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిందనమాట. ఎవరు ఇనిషియేట్ చేశారు ప్రవాస భారతి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు 2003లో ప్రవాస భారతీయ దివస్ని ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే ప్రవాస భారతీయులే అన్ని దేశాల కన్నా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో దాదాపు ఆల్మోస్ట్ 3.5 crores మంది విదేశాల్లో ఉన్నారు. అంటే వాళ్ళు మేబీ ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకొని వాళ్ళు ఆ కంట్రీ సిటిజన్షిప్తో ఉన్నారు. బట్ వాళ్ళని ఇండియాతో కనెక్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది OCI కార్డ్స్ అనేవి తెచ్చారనమాట, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఓకే, సో ఎక్కువ మంది వచ్చేసి అమెరికాలో ఉన్నారు 54 lakhs, తర్వాత వచ్చేసి UAE 36 lakhs, మలేషియా 29 lakhs, కెనడా 28 lakhs, సౌదీ అరేబియా 25 lakhs. ఓకే, సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్ ప్రకారం 2024లో NRIs రెమిటెన్స్ అనమాట. అంటే రెమిటెన్స్ అంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సెండ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్లో సెండ్ చేసుకోవడం కానీ అలా చేయడాన్ని రెమిటెన్స్ అంటారు అనమాట. సో అది వచ్చేసి ఇండియానే నెంబర్ 1గా ఉంది. అది వచ్చేసి దాదాపు 129 billions, 130 billions అనుకోండి దాదాపు. ఓకే, ఆల్మోస్ట్ 129 billions, 1 billion అనేవి అమెరికన్ డాలర్లో పంపించారనమాట. అది ఓకే, ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్లో భూమి శిస్తు విధానం అనేది మోడర్న్ హిస్టరీ సబ్జెక్ట్ అనేది వచ్చింది. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. మనకి UPSCలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనమాట. సో మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఏమున్నాయి మనకి వచ్చేసి వారన్ హేస్టింగ్ టైంలో 1773లో మనకి వారన్ హేస్టింగ్ టైంలో ఒక విధానం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇజ్రా సిస్టమ్ అని చెప్పేసి. ఇజ్రా సిస్టమ్ అంటే మనకి 10 yearsకి మనకి ఆప్షన్ చేసేసి ఇచ్చేస్తారనమాట. ఎవరైతే ఎక్కువ వాడితే వాళ్ళకి. ఇది వచ్చేసి ఇజ్రా సిస్టమ్ అనమాట. అత్యధిక పన్నులు వచ్చేసే వాళ్ళకి ఇస్తారనమాట. ఇది వారన్ హేస్టింగ్. తర్వాత ఏంటంటే కార్న్వాలిస్ 1971లో వస్తారనమాట. సో గవర్నర్గా. సో 1973లో కార్న్వాలిస్ అనేది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాన్నే శాశ్వత శిస్తు నిర్ణయ విధానం అని అంటారు అనమాట. అది వచ్చేసి మనకి బెంగాల్, బీహార్, ఒడిస్సా, కావేరీ డెల్టా, వారణాసి ప్లేసెస్లో ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. బెంగాల్, బీహార్, ఒరిస్సా, కావేరీ డెల్టా, వారణాసిలో. ఓకే, సో దీంట్లో ఏంటంటే జమీందార్ ఇప్పుడు ఇంతకుముందు అనేది ఇజ్రా సిస్టంలో ఏంటంటే ఒక పర్సన్ని నియమించి అతని ద్వారా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ పర్సన్ ఎవరంటే ఎంతకి ఆప్షన్ పాడితే అంతకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జమీందార్స్ అనే మిడిల్ మ్యాన్ని తీసుకొచ్చారనమాట ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో.
ల్యాండ్ రైట్స్ అనేవి జమీందార్కి ఇచ్చారు. అంతకుముందు ఏమో ల్యాండ్ రైట్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఉండేవి. ఇక్కడ వచ్చేసి ల్యాండ్ రైట్స్ అనేవి జమీందార్కి ఇచ్చేసారు అనమాట. అంటే ల్యాండ్ కలెక్టింగ్ రైట్స్. ఓకే, ల్యాండ్ కలెక్టింగ్ రైట్స్. ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ అనేవి బ్రిటిషర్స్ దగ్గర ఉండేవి. బట్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ల్యాండ్ రైట్స్ అనేవి ఫార్మర్ దగ్గరనే ఉంటాయి. బట్ కలెక్షన్ ఏమో ఇక్కడ జమీందార్స్ అనేవి కలెక్ట్ చేసేవాళ్ళు. బట్ మూవింగ్ ఆన్ పోను ఏమైందంటే ఈ జమీందార్స్ అనేవాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేసి తక్కువ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో దాని ద్వారా ఏమైంది, ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్స్ప్లాయిట్ బాగా ఎంత అంటే ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్స్ప్లాయిట్ అయిపోయారనమాట. సో కొన్నిసార్లు వాళ్ళు డబ్బులు పే చేయకపోతే వాళ్ళ ల్యాండ్ని లాక్కోవడం, లేకపోతే వాళ్ళ ల్యాండ్లోనే వాళ్ళనే లేబర్గా పెట్టి వర్క్ చేయించడం. సో ఈ జమీందారీ యాక్ట్ రావడం వల్ల అలాంటి అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే మిడిల్ మ్యాన్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, ల్యాండ్ కలెక్షన్ వచ్చేసి. సో ఈ జమీందారీ సిస్టమ్ వల్లనే మనకి తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ జమీందారీ విధానం వల్లనే సోషల్ ప్రాబ్లమ్స్ లైక్ వెట్టి వేగాల, తర్వాత చాలా అనెథికల్ ప్రాక్టీసెస్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి జమీందారీ సిస్టమ్. సో డౌన్ఫాల్ ఆఫ్ Nizam also happened because of this Jamindari system itself. It continued up to 1947. ఓకే, 1991లో జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయడం జరిగిందనమాట. 1950-51 ఆ టైంలో జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేశారు. ఓకే, సో అంతవరకు కంటిన్యూ అయింది. తర్వాత రైత్వారీ సిస్టమ్ అనేది కొన్ని చోట్ల రాయలసీమ, మద్రాసా ఏరియాలో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇది ఒక యూపీఎస్సీ క్వశ్చన్. అలెగ్జాండర్ రీడ్ అండ్ థామస్ మున్రో వీళ్ళిద్దరు కలిసి దీనిని 1800లో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో జమీందార్స్ లబ్ధి పొందుతున్నారు, బట్ మనకి ట్యాక్స్ రావట్లేదు, అక్కడ ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు, ఇక్కడ జమీందార్స్ లావిష్ లైఫ్లో లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దాన్ని తగ్గించడానికి ఎక్స్పెరిమెంట్ బేసిస్గా ఇక్కడ స్టార్ట్ చేశారు అన్నమాట రైతువారీ సిస్టమ్. దీంట్లో కూడా ఏంటంటే 55% అనేది ట్యాక్స్ కలెక్షన్ లేదు. అయినా కానీ 50-55% ఉన్నా కానీ రైతులు అనేవాళ్ళు ట్యాక్స్ చెల్లించడానికి రెడీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మిడిల్ మ్యాన్ నుంచి ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. సో అది 1840 నాటికి బొంబాయి, అస్సాం రాష్ట్రాలకు వ్యాపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వెస్ట్రన్ ఇండియాలో మహల్వారీ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. మహల్ అనేది ఒక విలేజ్ సిస్టమ్ అనమాట, జాయింట్ విలేజ్ సిస్టమ్. 4-5 విలేజెస్ని కలిపేసి ఒక విలేజ్ సిస్టమ్గా ఇంట్రడ్యూస్ చేయడం మహాలి విధానం అంటారనమాట. సో దానిని 1833లో విలియం బెంటిక్ తీసుకొచ్చారనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఇండియాలో పంజాబ్, గంగా, యూపీ అట్లాంటి ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సౌత్లో వచ్చేసి మోస్ట్లీ రైతువారీ సిస్టమ్ ఆర్ జమీందారీ సిస్టమ్ ఉండేది అనమాట. సో ఇంపార్టెంట్ ఆర్టికల్ని చదవండి, మోడర్న్ హిస్టరీలో బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ బై ప్రిజన్ ఇన్మేట్స్ ఆన్ డిస్ప్లే ఆఫ్ నుమేష్. Okay, 18th edition of All India Industrial Exhibition. It is happening in Nampally. Okay, on Thursday. From Thursday onwards it is starting, I see, it seems. సో దీంట్లో ఏంటంటే ప్రిజన్ వాళ్ళు తయారు చేసిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్, టవల్స్, కార్పెట్, డోరీస్,
అలాంటివి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి 84th ఎడిషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పాపులర్ అండ్ ఉమెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే నాంపల్లి అని నేను అనుకుంటున్నాను. నేను ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఓకే, జనవరిలో. సో అది ఈరోజు కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు సబ్జెక్ట్ వీడియోస్ కూడా పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ కూడా అప్లోడ్ చేస్తుంటాను. మీ హెల్ప్ ఉంటే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.